Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 8.3 లో ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. నరేష్ వాక్ 2 kilometers 35 meters in the morning, 1 kilometer 7 meters in the evening. ఉదయం ఎంత నడుస్తాడంట నరేష్? 2 kilometers 35 meters నడుస్తాడంట. ఈవినింగ్ టైం ఎంత నడుస్తాడంట? 1 kilometer 7 meters నడుస్తాడంట. హౌ మచ్ డిస్టెన్స్ డిడ్ హీ వాక్ ఇన్ ఆల్? మొత్తం ఎంత డిస్టెన్స్ నడుస్తాడు రోజులో అంటే మనం అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఎడిషన్ చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలి? ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, లేకపోతే డివిజన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా? అది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి వర్డ్ ప్రాబ్లమ్స్ని ఎలా రాసుకోవాలో చూసుకుందాం. ఓకే, నరేష్ వాక్డ్ number of kilometers in the morning. ఎన్ని? 2 kilometers 35 meters. 2 kilometers 35 meters. దీన్ని మొత్తాన్ని మనం దేంట్లోకి మార్చుకోవాలి? కిలోమీటర్స్లో మార్చుకుందాం. అంటే 2 point, ఇది చూడండి, మనం చదివేటప్పుడు ఎలా చదువుతున్నా 35 అంటే ఓకే ఎంత? 2.35 kilometers కదా. అదే ఇక్కడ 3 రాసాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లిజన్, 2.35 ఇలా రాసాం అనుకోండి. ఇక్కడ పక్కన 0 పెట్టుకునే తప్పు లేదని చెప్పాను కదా. అప్పుడు 2 point ఇక్కడ ఎంత ఇది 350 అయిపోయింది. అందుగురించే ఇలా రాసుకోకూడదు. ఇక్కడ 35 అని ఇలా రాసుకోవాలి. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్, హీ వాక్డ్ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఇన్ ఈవినింగ్లో ఎంత నడుస్తాడు? ఈవినింగ్ టైం 1 kilometer 7 meters. 1 kilometer 7 meters. ఇప్పుడు 1 kilometerలో ఇలా రాసుకుందాం. 7 meters అంటే ఎంత? 1 kilometerకి ఎన్ని మీటర్స్? 1000 అంటే బై 1000 వేసుకున్నాం అనుకోండి. ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి? 3 digits. 007. ఓకే, దీని వీడియో ముందు సెక్షన్లో అప్లోడ్ చేశాను, చూడండి. అంటే మీటర్స్ని ఎలా కిలోమీటర్స్లో మార్చాలో మనం ముందు వీడియోలో చెప్పాం. మీకు అర్థం కాకపోతే గో అండ్ వాచ్ ఇట్. ఓకే, ఇప్పుడు ఏంటి? హౌ మచ్ డిస్టెన్స్ డిడ్ హీ వాక్ ఇన్ ఆల్? నెంబర్ ఆఫ్ kilometers he walked in all. మొత్తం ఎన్ని నడిచాడు అంటే మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఓకే, ఎడిషన్ ఎలా చూడండి. ఇది మొత్తాన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. చూడు, ఇక్కడ కిలోమీటర్స్. హియర్ 2.035 kilometers, 1.007 kilometers. 5 7 ఎంత? 12. 1 ఇక్కడ, 2 ఇక్కడ, 3 1 4 0 0 2 + 1 3. మొత్తం ఎంత నడిచారంట? 3 kilometers 42 meters నడిచారంట. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూడు. సునీత ట్రావెల్డ్ 15 kilometer 268 meters బై బస్. సునీత బస్ మీద ఎంత జర్నీ చేసిందంట?
15 కిలోమీటర్ 268 మీటర్స్ జర్నీ చేసిందంట. నెక్స్ట్ కార్ మీద ఎంత ట్రావెల్ చేసిందంట? 7 కిలోమీటర్ 7 మీటర్స్ని ఏం చేసింది? ప్రయాణం చేసింది. నెక్స్ట్ ఆన్ ఫుట్ అంటే నడుచుకుంటా ఎన్ని మీటర్స్ నడిచిందంట? 500 మీటర్స్ని నడిచిందంట. ఎందుకు ఇవన్నీ నడిచింది? స్కూల్కి వెళ్ళడానికి. ఓకే, హౌ ఫార్ హీ ఈజ్ హర్ స్కూల్ ఫ్రమ్ హర్ రెసిడెన్స్. ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్స్ దూరం అని అడిగారు. ఓకే, అప్పుడు ఏం చేయాలి? మొత్తం యాడ్ చేస్తే ఇంటి దగ్గర నుంచి స్కూల్కి ఇంత దూరం అని మనకి తెలిసిద్ది. ఓకే, ఫస్ట్ స్టెప్ ప్రాబ్లమ్స్ రాసుకుందాం. షీ ట్రావెల్ బై బస్. బస్ మీద ఎంత? 15 కిలోమీటర్స్ 268 మీటర్స్. ఇది చూడండి, దీన్ని కిలోమీటర్స్లో మార్చుకుందాం. కిలోమీటర్స్ అంటే 15 అలాగే ఉండిద్ది, పాయింట్ పెట్టుకో. 268 మీటర్స్ అంటే మనం దీన్ని ఎలా మార్చుకోవాలి? కిలోమీటర్స్లో మార్చుకోవాలంటే బై ఏం చెప్పాను? ఇది చూడండి, 268 బై 1000. ఎందుకు 1000 వేసుకున్నాం? 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్? 1000 మీటర్స్. 1 2 3 1 2 3 అంటే 3 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఓకే, అప్పుడు ఎంత? 268 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ సునీత ట్రావెల్డ్ బై కార్లో నుంచి ఎంత దూరం నడిచింది? 7 కిలోమీటర్స్ 7 మీటర్స్. 7 కిలోమీటర్స్ని అలాగే రాసుకుందాం. పాయింట్ 7 మీటర్స్ అంటే 007. ఎంత? 007 కిలోమీటర్స్. 7 బై ఎంత వేసుకోవాలి? 1000 అంటే 3 డిజిట్స్ తర్వాత అంటే 0.007. నెక్స్ట్ ఆన్ ఫుట్. షీ ట్రావెల్ ఆన్ ఫుట్ అంటే నడుచుకుంటా ఎంత నడిచింది? 500 మీటర్స్. దీన్ని ఏమని రాసుకోవాలి? 0.500 కిలోమీటర్స్. మొత్తం ఏం అడిగారు మనకి? టోటల్ డిస్టెన్స్ ఫార్ ఫ్రమ్ హర్ స్కూల్ ఫ్రమ్ హర్ రెసిడెన్స్. ఇంటి దగ్గర నుంచి ఎంత దూరం అని అడిగారు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? వీటినన్నిటిని ఏం చేయాలి? ప్లస్ చేయాలి. వీటినన్నిటిని ఏం చేయాలి? ప్లస్ చేయాలి. చూడండి, రాసుకునేటప్పుడు దూరంగా రాసుకోండి, మీకు క్లారిటీగా అర్థమవుతుందంట. నెక్స్ట్ ఎయిట్ ప్లస్ 7 15. 1 ఇక్కడ 5 ఇక్కడ కిలోమీటర్స్ రాసుకోవాలి. 6 ప్లస్ 1 7. 2 ప్లస్ 5 7. పాయింట్ అలాగే రాసుకోవాలి. 5 7 12. 1 ఇక్కడ 2 ఇక్కడ 1 1 2. ఎంత? మొత్తం 22 కిలోమీటర్స్ 775 మీటర్స్లో దూరం. అంత దూరం ఉందంట ఇంటి దగ్గర నుంచి స్కూల్కి. ఓకే, 7th క్వశ్చన్ చూద్దాం. రవి పర్చేజ్డ్ 5 kgs 400 grams రైస్, 2 kg 20 grams షుగర్, 10 kg 850 grams ఫ్లోర్.
రవి అనేవాడు బియ్యం కొన్నాడంట. ఎంతకి? ఇన్ని కేజెస్ బియ్యం, ఇన్ని కేజెస్ ఆఫ్ షుగరు, ఇంత ఫ్లోర్ కొన్నారు. ఫ్లోర్ అంటే పిండి. మొత్తం టోటల్ వెయిట్ ఆఫ్ హిస్ పర్చేస్, మొత్తం వెయిట్ ఎన్ని కేజీలు మొత్తం కొనుక్కుని ఉంటాడు అని అడిగారు. ఓకే, ఫస్ట్ టోటల్ అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. రవి పర్చేజ్డ్ రైస్ ఎంత? 5 kg 400 grams. దీన్ని ఏం రాసుకోవచ్చు? 5.400 kgs రాసుకోవచ్చు. కేజీస్లో కన్వర్ట్ చేసాం మనం, అందుకు ఇలా రాసుకున్నాం. నెక్స్ట్, హీ పర్చేజ్డ్ షుగర్ వెయిట్ ఎంత? 2 kg 20 grams. దీన్ని ఏం రాసుకోవచ్చు? 2 పాయింట్. ఇక్కడ ఏంటి? 20 grams అంటే 020 kgs. ఓకే, నెక్స్ట్, హీ పర్చేజ్డ్ అంటే కొనడం. ఫ్లోర్ వెయిట్, పిండి వెయిట్ ఎంత? 10 kg 850 grams. దీని ఏంటి? 10 kg అలాగే రాసుకోవాలి. 850 grams అంటే దీని కేజీస్లో కన్వర్ట్ చేస్తే ఎంత అయింది? బై 1000 అయింది. 1000 అయితే 3 digits తర్వాత డెసిమల్ పెట్టుకోవాలి, అంటే 850. ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు? టోటల్ వెయిట్ హీ పర్చేజ్డ్. అంటే మొత్తం ఎంత యాడ్ చేయాలి? 5.400 kg 2.020 10.850 kg. కేజీ అలాగే వేసుకోవాలి. 0000 2 + 5 7 4 + 8 ఎంత? 12. 1 ఇక్కడ, 2 ఇక్కడ, పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలి. 5 2 7 7 ఒక 1 8 1 అలా దించుకుందాం. మొత్తం ఎన్ని కేజీస్ తెచ్చారంట? 18 kgs 270 grams తెచ్చారంట. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోస్ని అందరికీ, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ ఆన్ నెక్స్ట్ వీడియో.